నువ్వు ఒక్కసారి కానీ భారతదేశం అంతా కానీ తిరిగితే, నేను ఆల్మోస్ట్ భారతదేశం తిరిగాను నేను. ఒక్కొక్క చోట ఒక్కొక్క మార్వెల్ నువ్వు ఊహించలేవు. ఇప్పుడు మన కొత్తగా రామ మందిరం కట్టారు కదా, కట్టారు. అక్కడ వాళ్ళు ఒక ఐ మీన్ మిర్రర్ టెక్నాలజీ ఉపయోగించి సన్లైట్ దేవుడి మీద పడేటట్టు మన శ్రీశైలంలో భ్రమరాంబ దేవస్థానంలో నీకు సంవత్సరంలో ఒకసారి సన్లైట్ అమ్మవారి పాదాల దగ్గర నుంచి తలదాకా ఇట్లా ఇట్లా లేస్తుంది. మేము స్వయంగా చూసాము. ఆ రోజు మేము అక్కడే ఉండే అదృష్టం దక్కింది మాకు. సూర్య దేవాలయం ఇది అరసవిల్లి సూర్య దేవాలయంలో సంవత్సరానికి ఒక్కసారి సూర్యుడి పాదాల మీద సూర్యకిరణాలు పడతాయి. నువ్వు ఎక్కడికో పోతున్నావు. ఇంకొక అద్భుతమైన విషయం నీ చుట్టుపక్కలే ఉంది. ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ దగ్గర. ఛాయా సోమేశ్వరాలయం గురించి విన్నా? అది సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేదాకా ఒక నీడ దేవాలయంలో పడుద్ది. ఒకే చోట యాంగిల్ మారకుండా. ఇప్పుడు అవి దాని వెనుక ఖచ్చితమైన సైన్స్ ఉంది. కానీ ఆనాడు ఆ సైన్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అని అంటే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి.